యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం గమనిస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం గమనిస్తే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గమేలాగు తెలియనని ఆయనను అడుగగా. కానీ ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు తాను ఈ భూలోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి కలువరి శిలువలో రక్తము కార్చిన తర్వాత ఆయన సమాధి చేయబడి సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత తిరిగి పరలోకమునకు ఆరోహణమైపోతాడు అని తెలిసిన యేసు ప్రభు శిష్యులతో ఏం చెప్తున్నాడంటే, మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి అని చెప్తున్నాడు. చెబితే ఏమంటాడంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకమునకు తండ్రి యొద్దకు వెళ్ళే సమయము ఆసన్నమైందని తెలుసుకొని శిష్యులను బలపరచడానికి, వారి హృదయాల్లో ఉన్న కలవరాన్ని తొలగించడానికి యేసు ప్రభు వారు ఈ మాటలు చెబుతున్నప్పుడు ఏమన్నాడు? 3వ వచనంలో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. 4వ వచనం, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. యేసు ప్రభు వారు ఎక్కడికి పోతున్నాడు? భూలోకములో తన కార్యమును ముగించి తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చి తిరిగి పరలోకమునకు పోయే సమయం ఆసన్నమైనప్పుడు ఆ యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే శిష్యులతో, నేను వెళ్ళుచున్న స్థలం. ఎక్కడ పోతున్నాడు యేసు ప్రభు? పరలోకానికి పోతున్నాడు. ఎక్కడికి పోతున్నాడు యేసు ప్రభు అంటే, తిరిగి తన తండ్రి యొద్దకు తాను వెళ్తున్నాడు. తండ్రి యొద్దకు తాను వెళుతున్నాడు. ఆయన వెళ్ళేటువంటి ఆ స్థలమునకు మార్గము ఎవరికి తెలుసంట? యేసు ప్రభు ఏమన్నాడు? నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను. కాబట్టి ఎవరితో చెప్తున్నాడు యేసు ప్రభు మాటలు? శిష్యులతో చెప్తున్నాడు. తన యందు యేసు ప్రభువునందు విశ్వాసముంచిన శిష్యులతో ఈ మాటలు చెప్తున్నాడు. నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అని ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట అన్నాడో, వెంటనే తోమా ఏమంటున్నాడు? 5వ వచనంలో, అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గమేలాగు తెలియనని ఆయనను అడుగగా. ఇక తోమా ఏమన్నాడు? నాకు తెలియదు అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? మీకు తెలుసు అన్నాడు. ఎందుకు ఎవరి మాట కరెక్టు? తోమా చెప్పింది కరెక్టా, యేసు ప్రభు వారు చెప్పింది కరెక్టా అంటే యేసు ప్రభు వారు చెప్పిందే కరెక్ట్. ఎందుకంటే యేసు ప్రభు వారు ఎందుకు ఆ మాట శిష్యులతో చెప్తున్నాడు? నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అన్నాడు. ఇక్కడ మార్గం అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి పరలోక రాజ్యమునకు మార్గము యేసు ప్రభు అయితే, స్వర్గరాజ్యమునకు యేసు ప్రభు మార్గమైతే, ఆ మార్గమునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ మార్గం తెలుసు? పరలోకానికి వెళ్ళే మార్గము వాళ్ళు కనుక్కున్న వాళ్ళు, దేవుని యొద్దకు వెళ్ళే మార్గము వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు. ఎవరు యందు విశ్వాసం ఉంచితే? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే. అందుకనే యేసు ప్రభు ఆ మాట అనడంలో ఉద్దేశం ఏంటంటే, అప్పటికే శిష్యులు యేసు ప్రభును వెంబడిస్తున్నారు.
యేసు ప్రభు దగ్గరుండి అనేక అద్భుత కార్యాలు, సూచిక క్రియలు వారు కూడా యేసు ప్రభుతో పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, యేసు ప్రభుని ఎరిగి ఉంటే ఆ మార్గము, దేవుని దగ్గరకు వెళ్ళే మార్గము మనము కూడా తెలుసుకున్నట్టే. అప్పుడు తోమ ఏమన్నాడు మళ్ళా? అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గమేలాగూ తెలియనని ఆయన అడుగగా, అంటే అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? 6వ వచనంలో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి తోమా ఏమన్నాడు? అయ్యా ఎలా తెలుసు ఆ మార్గం అంటే? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఏమి లేదు, ఆ తండ్రి యొద్దకు వెళ్ళే మార్గం. అందుకనే లాస్ట్లో చివరి వచనంలో 6వ వచనంలో, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు అంటే పరలోక రాజ్యమునకు మార్గము, పరలోకమందున్న దేవుని యొద్దకు మార్గము ఎవరు అని ఇక్కడ యేసు ప్రభువారు శిష్యులతో చెప్తున్నాడంటే, నేనే మార్గము అన్నాడు. నేనే మార్గం అంటే మరొక ప్రత్యామ్నాయము దానికి లేదు, మరొకరు దానికి హక్కుదారులు కారు, మరొకరు దానికి అర్హులు కారు. కేవలం ఒకానొక యేసు ప్రభు మాత్రమే, ఒక్క యేసు ప్రభు మాత్రమే పరలోక రాజ్యము చేరుటకు మార్గమై ఉన్నాడని చెప్పేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన కాలములో ఆ దేవుడు నేనే మార్గం అని సెలవిస్తూ వచ్చినాడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 26వ వచనంలో ప్రియమైన వారలారా ఈ విధంగా రాయబడి ఉంది, ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. కాబట్టి వీళ్ళు ఏ మార్గము గురించి ఒక వ్యక్తి చెప్తున్నారంట? దేవుని మార్గము గురించి ఒక వ్యక్తికి వీళ్ళు చెప్తున్నారు. ప్రేమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో మేము కూడా ఈ విధంగా బహిరంగంగా ఈ శబ్దయంత్రాలు పెట్టి, ఈ మైకులు పెట్టి, ఈ విధంగా మా సమయాన్ని వెచ్చించి అనేక మంది పనులకు పోయి ఆ రకాల కష్టాన్ని ఓర్చుకొని తిరిగి ఒక కూడికగా ఇక్కడ మేము కూర్చొని మీకు ఈ మాటలు వినిపించడానికి కారణము ఏమంటే, ప్రియులారా, మనిషి దేవుని దగ్గరకు ఏ విధంగా పోగలడు? మానవుడు ఈ జీవితము ముగించిన తర్వాత దేవుని మార్గములోనికి ఎలా వెళ్ళగలడు? దేవుని దగ్గరికి ఏ విధంగా వెళ్ళగలడు? ఆ దేవుని దగ్గరకు పోవాలంటే మార్గము ఎవరు? ఆ దేవుని మార్గముల గురించి తెలియపరచడానికి మేము ఈ సాయంకాల సమయంలో మీకు ఈ శబ్దయంత్రం ద్వారా కొన్ని మాటలు మీకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాం. కాబట్టి మేమేం చెప్తున్నాము అంటే, రాత్రికాల సమయంలో దేవుని మార్గముల గురించి మీకు తెలియజేస్తున్నాం. మేము చెప్తున్న మాట ఎవరి గురించి? దేవుని మార్గం. ఆ దేవుని మార్గంలో ఎవరు పోతారు? ఆ దేవుని మార్గంలోనికి వెళ్ళాలంటే మనుషులు ఏ విధంగా ఉండాలి? ప్రియమైన వారలారా, ఇలాంటి విషయాలని క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు చెప్పి మేము ముగించడానికి ఇష్టపడుతున్నాము. అయితే దేవుని మార్గము ఎలాంటిదని బైబిల్లో రాయబడింది. ఎలాంటి వారు దేవుని మార్గంలో ప్రవేశిస్తారు, ఎలాంటి వారు దేవుని మార్గంలో నడిచి దేవుని దగ్గరకు చేరగలరు అని మనం ఆలోచిస్తే, ప్రియులారా, బైబిల్లో అద్భుతమైన మాట రాయబడుతూ వచ్చింది. ఉదాహరణకి మనం మిడుతూరు నుంచి కాజీపేటకు వెళ్ళాలంటే, ప్రేమైన వాళ్ళ మనకు 2 దారులు ఉన్నాయి. ఏటూరు నుంచైనా వెళ్ళచ్చు, లేకపోతే ఇంకొక గ్రామం నుంచైనా మనము వెళ్ళచ్చు. ఇది మామూలు మార్గం. మనిషి తన ప్రయాణము కొరకు ఏర్పాటు చేసుకున్న ఒక మార్గం ఇది. అంటే ఒక దారి, ఒక రోడ్డు. ఒక కాజీపేటకు వెళ్ళాలంటే ఒక మార్గం ఉండాలి. అక్కడ అడవి ఉంటే, ఎడారి ఉంటే, లేదా నదులు అడ్డం ఉంటే ఎవరు కూడా వెళ్ళలేరు. తన గమ్యాన్ని మనిషి చేరుకోలేడు.
కాబట్టి ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారు? అద్భుతంగా రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోడ్ల ద్వారా, ఆ మార్గము ద్వారా మనం చేరుకోవలసిన గమ్యాన్ని ఆ మార్గము ద్వారా మనము చేరుకుంటాము. ప్రియులారా, దేవుని మార్గము ఎలాంటిదని రాయబడిందంటే బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము ప్రియులారా 8వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. 8వ వచనంలో, దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము, ఈ మార్గం ఎక్కడ వెళ్తుంది? దేవుని మార్గంలో మనం ఒక వ్యక్తి నడిస్తే, దేవుని మార్గంలో వ్యక్తి ప్రయాణిస్తే, లేదా దేవుడు ఏర్పాటు చేసిన ఒక మార్గం అనేది, ఈ దారి అనేది ఎక్కడికి పోతుందంటే అది అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తుంది. పరిశుద్ధుడైన దేవుని దగ్గరకి మార్గం ఒకటి ఉంది. ఆ మార్గమే ఎవరని మనం చదువుకున్నామంటే యోహాను రాసిన సువార్త 14:6లో నేనే మార్గము అన్నాడు యేసుప్రభువు వారు. ప్రియమైన వారలారా, దేవుడు నివసించే ఆ ప్రాంతం, దేవుడు ఉండే ఆ స్థలము, మనం చేరుకోవలసిన ఆ గమ్యము, మనిషి చనిపోయిన తర్వాత లేదా మనిషి చావు కంటే ముందు దేవుడే లోకానికి వస్తే మనిషి వెళ్ళవలసిన మార్గము, ఆ యొక్క అంతిమ మార్గం ఎలాంటిదంటే అతి పరిశుద్ధమైన మార్గం. అయితే ఈ మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో ఎవరు ప్రవేశిస్తారు? ఉదాహరణకి మీకు అర్థమయ్యేకి, మనము కూడా ఈ మిడుతూరు నుంచి కడపకు వెళ్ళాలన్నా లేదా ఇంకెక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఏం చేస్తారు అంటే మధ్యలో టోల్ గేట్ అని ఒకటి ఉంటుంది. మార్గంలో, మనం వెళ్ళే మార్గంలో టోల్ గేట్ అని ఒకటి పెడతారు. పెద్ద పెద్ద వాహనాలకి, 2 వీలర్స్కి తప్ప, ఏదో చిన్నపాటి ఆటోలకు తప్ప, లారీలు పోవాలన్నా, బస్సులు పోవాలన్నా, వ్యాన్లు పోవాలన్నా, ఆ మార్గంలో ఆ బండి వెళ్ళాలంటే ఆ వాహనదారుడు ఆ వాహనం కొరకు ఏమి చెల్లించాలా? టోల్ గేట్ దగ్గర అతడు కొంత రుసుము చెల్లించి, రుణాన్ని చెల్లించి తను వెళ్ళాలి. ఒకవేళ ఆ టోల్ గేట్ దగ్గర అతడు పైకము చెల్లించకపోతే ఆ వాహనాన్ని వాళ్ళు వెనక్కి పంపించేస్తారు, వాళ్ళు వెళ్ళనివ్వరు. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ప్రియమైన వారలారా, నీవు ఒక మార్గంలో పోయేటప్పుడు, ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోయేటప్పుడు ఈ ప్రభుత్వము వారే తాము వేసిన మార్గము నిమిత్తమై ఖర్చుల కొరకై కొన్ని నియమాలు, నిబంధనలు పెట్టారు. ఇంకొక ఉదాహరణ మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. పెద్ద పెద్ద కంటైనర్లు ఉంటాయి, పెద్ద పెద్ద సరుకులు తీసుకుపోయే కంటైనర్లు, పెద్ద పెద్ద లారీలు. అవి మిడుతూరు గ్రామం నుంచి పంపించాలంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకు? రోడ్డు ఇరుకైంది. ఆ పెద్ద పెద్ద కంటైనర్లు మార్గం గుండా వెళితే ఏమవుతుంది? వేరే వాహనాలు వెళ్ళలేవు, ఆ వాహనం ఇబ్బంది పడుతుంది. అనేక రకాల సమస్యలు ప్రజలు ఆ వాహనం ద్వారా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పోలీసు వారు, ట్రాఫిక్ పోలీసు వారు అలాంటి పెద్ద పెద్ద యంత్రాల కొరకు పెద్ద పెద్ద నేషనల్ హైవేస్ అని ఏర్పాటు చేసి ఉంటారు. ఆ మార్గాల గుండానే అవి వెళ్ళాలి. చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాల్లో వేయబడిన ఒక చిన్నపాటి రోడ్లలో అవి వెళ్ళడానికి వీలు లేదు, అవి వెళ్ళకూడదు కూడా. ఇది చట్టం. ఇది ఈ విషయాలు మనకు తెలిస్తే, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియమైన వారలారా, దేవుని మార్గము, మనం వెళ్ళవలసిన దేవుని మార్గము, మనం అంతిమ మార్గము పరిశుద్ధ స్థలమైనప్పుడు, ఆ దేవుడుండే స్థలము అతి పరిశుద్ధమైనది అయినప్పుడు, ఆ దేవుని మార్గము పరిశుద్ధమైనప్పుడు మానవుడు, మరి ఏ మానవుడు ఆ మార్గంలో వెళ్ళగలుగుతాడు? అందుకని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. ఎవరు వెళ్తారు ఆ మార్గములు అంటే యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనం, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును,
అది అపవిత్రులు పోకూడని మార్గము. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది. దేవుని దగ్గరకు పోయే మార్గం యేసుప్రభు అయినప్పుడు ఒక మనిషి దేవుడున్న అతి పరిశుద్ధ స్థలములోనికి ఆ మార్గంలో ప్రవేశించి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ మార్గములో ఎవరు వెళ్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, అది పరిశుద్ధ మార్గం అనబడును. ఎక్కడికి? దేవుని నివాస స్థలమునకు. అందుకనే యేసు ప్రభువారు శిష్యులతో చెప్తూ ఏమన్నాడు? నేను మీకు ఒక నివాస స్థలమును ఏర్పాటు చేయడానికి నేను వెళ్ళుచున్నాను అన్నాడు. నువ్వు చనిపోయిన తర్వాత, మానవుని యొక్క ఊపిరి ఈ లోకంలో విడిచిన తరువాత, ప్రియమైన వారలారా, నువ్వు వెళ్ళవలసిన స్థలము ఎక్కడా? నువ్వు వెళ్ళవలసిన మార్గం ఏది? నీ గమ్యం ఏది? నీ ప్రయాణము, నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఆ ప్రయాణములో దేవుడు ఈ లోకానికి వచ్చిన ప్రతి మానవుడు కూడా ఈ భూలోక యాత్రను ముగించిన తర్వాత, ప్రియులారా, ఈ భూలోక యాత్రను ముగించిన తర్వాత ప్రతి మానవుడు కూడా యేసు అనే ఒక మార్గము ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి, దేవుడు ఉండే స్థలములోనికి, దేవుని దగ్గరకు, తండ్రి యొద్దకు ప్రతి ఒక్కరూ చేరాలని యేసు ప్రభు ఈ లోకానికి ఒక మార్గముగా వచ్చినాడు. అయితే ఈ మార్గములో ఎవరు వెళ్తారంట? ఎవరు పోకూడదంట? అది అపవిత్రులు పోకూడని మార్గము. అది అపవిత్రులు పోకూడని మార్గము. తర్వాత 9వ వచనంలో, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. ఆ మార్గంలో ఎవరు నడుస్తారు? ఆ మార్గంలో ఎవరు వెళ్ళాలి అంటే, ప్రియులారా, అది అపవిత్రులు పోకూడదు. యేసు ప్రభు రక్తంలో కడుగబడిన వారు, యేసు ప్రభు రక్తంలో విమోచించబడిన వారు ఆ మార్గము గుండా తప్పిపోయిన వాడుగా ఉన్నాడు. మానవుడు ఎలా ఉన్నాడు? మార్గమును తప్పిపోయిన వాడుగా మానవుడు ఉన్నాడు. దేవుని మార్గములో నడువని వాడుగా మానవుడు ఉన్నాడు. మానవుడు అతి పరిశుద్ధ మార్గములో నడవలేని స్థితిలో మానవుని యొక్క జీవిత విధానం ఉన్నది. అందుకనే అతి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఆ మార్గాన్ని విషయమై మానవుడు ఏం కోల్పోతున్నాడు చెప్తున్నాడు. అయితే మీరు మార్గము తప్పితిరి. ప్రియమైన వారలారా, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఏం తప్పయ్యాడంట? మార్గము తప్పయ్యాడు. ఏ మార్గంలో? దేవుని మార్గములో నడిచే విధానాన్ని మనిషి తప్పిపోయినాడు. దేవుడు మానవుని యథార్థముగా పవిత్రంగా సృష్టిస్తే మానవుడు ఆ అపవిత్రుడైన మానవుడు దేవుని మార్గములో నడవడానికి బదులుగా తప్పిపోతూ వేరొక మార్గములో మానవుడు నడుస్తున్నాడు. మేము ఒకసారి ఇదే మిడుతూరు నుంచి కాజీపేటకు వెళ్ళే రూట్లో అదేదో పల్లెలు ఉన్నాయి అక్కడ. ఆ పల్లెలకు పోయే సందర్భంలో ఒక పెద్ద గుంపు మంద, గొర్రెల మంద, చాలా పెద్ద గొర్రెల మంద, అది పెద్ద గొర్రెల మంద. ఆ గొర్రెల మంద అంతా దానికి కాపర్లు ఒక 5-6 మంది మధ్యలో, వెనక, ముందు భాగంలో ఉన్నారు. ఒక చోట గొడవ అయినప్పుడు ఆ మంద కాపరులు ఆ గొర్రెలని ఒక చోట ఆఫ్ చేస్తే
అవి అటు ఇటు కదలకుండా అన్ని కూడా తలలు వంచుకొని ఆ కాపరి ఏ విధంగా చెబితే గొర్రెలు అలాగే ఉన్నాయి. అంటే ఆ కాపరి ఎలా నడిపిస్తే, ఏ మార్గంలో నడిపిస్తే, ఇరుకు మార్గంలో నడిపిస్తే, తార్ రోడ్డు మార్గంలో నడిపిస్తే, పొలాల వెంబడి నడిపిస్తే, ఏ మార్గంలో నడిపిస్తే గొర్రెలు అలాగే పోతున్నాయి. ఒక చోట నిలేస్తే అవి అక్కడే ఉంటున్నాయి. గొర్రెలు ఎక్కడికి పోవడం లేదు. కానీ దేవుని రూపములో సృష్టించబడ్డ మానవుడు, జంతువుల కంటే విశేషమైన జ్ఞానము కలిగిన మానవుడు, దేవుని మార్గమును ఎరుగక ఆ తండ్రి మనములు సృష్టించిన తండ్రి ఉన్న ఆ పరిశుద్ధ స్థలము యొక్క మార్గమును ఎరుగక, ప్రియులారా, మార్గము తప్పిపోయిన వాడుగా ఉన్నాడు. ఎలా తప్పిపోయినాడు ప్రియులారా? మానవుడు దేవుని మార్గమును ఎలా తప్పిపోయినాడని బైబిల్లో రాయబడిందంటే, రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, 3వ అధ్యాయము 12వ వచనం, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ప్రియులారా, అతి పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధమైన మార్గములో నడవవలసిన మానవుడు ఏమైపోయాడంట? త్రోవ తప్పి మానవుడు ఏకముగా పనికి మాలిన వాడైపోయినాడు. త్రోవ తప్పిన మానవుడు పనికి మాలిన వాడుగా అయిపోతూ వచ్చినాడు. ఏ దేవుడైతే ఈ లోకానికి మార్గముగా, సత్యముగా, జీవముగా వచ్చాడో, ఏ దేవుడైతే మనుషులను దేవుని యొద్దకు తీసుకొని పోవడానికి నరావతారములో యేసు నామములో ఈ లోకానికి వస్తూ వచ్చినాడో, ఆ దేవుని మార్గమును ఎరుగక, ఆ దేవుని మార్గములో నడువక ప్రతి మానవుడు కూడా, ప్రతి వారు కూడా, అందుకనే బైబిల్ చెప్తుంది, మిడుతూరులో ఉన్నవారని లేదు, కడపలో ఉన్నవారని లేదు, భారతదేశంలో ఉన్నవారని లేదు, అమెరికా వాళ్ళని లేదు. ఏం చెప్తుంది బైబిల్? అందరూ ఏం చేశారంట? త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఎందుకు ఆ విధంగా అయిపోయినారంటే 9వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపమునకు లోనైనారు. ఎలా తప్పిపోయినాడు మనిషి? దేవుని మార్గంలో నడవకుండా ఏ విధంగా తప్పిపోయినాడు? ప్రియమైన వారలారా, పాపము చేసి దేవుని ఎదుట మనిషి పాపము చేస్తూ ఇంకా పాపము చేస్తూ మనిషి దేవుని మార్గాన్ని తప్పిపోతూ వచ్చినాడు. మానవుడు దేవుని మార్గములో నడవడానికి ఇష్టపడకుండా తప్పిపోతూ వచ్చినాడు. ఏంటి ఆ పాపం? దేవుడు ఎంత చక్కగా మానవుని యొక్క శరీరంలో ఉన్న అవయవాలు చేస్తున్న పాపాన్ని గురించి చెబుతున్నాడు. ప్రేమైన వారలారా, ఏంటి ఆ పాపం అంటే 11వ వచనంలో దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించు వాడెవడును లేడు, దేవుని వెదకు వాడెవడును లేడు. మనిషి ఏ విధంగా తప్పిపోయినాడు? దేవుని మార్గంలో నడవకుండా, దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచించకుండా మనిషి ఏ విధంగా తప్పిపోయినాడంటే, దేవుణ్ణి వెదకటం మానేశాడు. కాబట్టి నిన్ను సృష్టించిన తండ్రి ఎవరో, నిన్ను పోషిస్తున్న తండ్రి ఎవరో, నీకు సంరక్షిస్తున్న దేవుడెవరో, ఆ నిజమైన దేవుడెవరో మనిషి తెలుసుకోలేక, మనిషి గ్రహించలేక, ఈ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి కాదని ఈ సృష్టాన్ని పూజిస్తూ వచ్చినప్పుడు ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియమైన వారలారా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించు వాడెవడును లేడు, దేవుని వెదకు వాడెవడును లేడు. ఈ సృష్టిని చూసి, ఆ రకాల వస్తువులను చూసి ఇదే దేవుడని మనిషి అనుకుంటున్నాడు. కానీ ఆ సృష్టిని సృష్టించిన దేవుడెవరు? ఆ దేవుడు ఎలా ఉంటాడు? ఆ దేవుడు ఎక్కడుంటాడు? ఆ దేవుడు ఏమై ఈ లోకానికి వచ్చినాడు అనే పరిస్థితులు మాత్రం మానవుడు గ్రహించలేని వాడుగా ఉన్నాడు.
ఆ నిజమైన దేవుణ్ణి వెతకలేని వాడుగా ఉన్నాడు. ఎక్కడికో ఒక చోటికి ఎవరో ఒకరు అన్నట్టుగా ఉన్నారే కానీ ఆ విధంగా మానవుడు త్రోవ తప్పి పనికి మాలిన వాడుగా, దేవుని మార్గములో తప్పిపోయిన వాడుగా, మానవుడు అపవిత్రుడుగా దేవుని మార్గంలోనికి వెళ్ళలేని వాడుగా మనిషి అయిపోతూ వచ్చాడు. ప్రియమైన వారలారా, ఆ దేవుని వాక్యం మానవుని స్థితిగతుల గురించి ఇంకా ఏమి చెబుతుందంటే 13వ వచనంలో, వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. మానవుడి గురించి దేవుడు చెప్తున్నాడు. తేలుకు ఎక్కడుంటుందంట విషం? తేలుకు విషం ఎక్కడుంటుందంట? తోకలోనా తల్లోనా? తోకలో ఉంటుంది అనుకుంటా, నాకు కూడా తెలియదు, ఎప్పుడు నేను కోసి చూడలేదని. తేలుకు ఎక్కడ ఉంటుంది విషం? తోకలే. ఉర్చికమునకు ఏదో ఉంది పద్యం ఒకటి, ఆ తోకలో ఉంటుంది. సర్పానికి ఎక్కడ ఉంటుందంటే విషం? తలలో ఉంటుంది. మరి కరుణకు నిలువెల్లా విషమే కదరా అన్నాడు ఒక క్రైస్తవుడు. కాదు అనింది ఒక కవి, ఒక అన్యుడైన కవి. యేసు ప్రభువును ఎరుగని ఒక కవి ఏమన్నాడంటే, ఒక జంతువుకు తోకలో ఒక రకమైన జీవికి తోకలో ఉంటే, ఇంకొక రకమైన జీవికి తలలో ఉంటే, మనిషికి నిలువెల్లా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నిలువెల్లా మనిషికి విషమేనట. అందుకనే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారని. ఎలా? వారి గొంతుక తెరచిన సమాధి. ఒక మనిషిపైకి కొట్లాడాలంటే ఏం ఉపయోగించాలా? గొంతు. ఆ గొంతుతో కొట్లాడేటప్పుడు ఏం పదాలు వాడతాం? అన్ని సంస్కృత పదాలే, అన్ని లకారంతో కూడిన పదాలే, అన్ని నాని అనే పదాలతో కూడిన పదాలే. ఆ గొంతులో నుండి ఏమొస్తున్నాయి? భయంకరమైన మాటలు. సమాధి ధరిస్తే ఏమొస్తాయండి? సెంటు వాసన, కంపు వాసన. సమాధి మనం తవి తీస్తే సువాసన, కంపు కొడుతుంది. సమాధి తెరిస్తే మానవుని గొంతులో ఏముందంట? కంపు. మంచి మాటలు రావు, అన్నీ చెడిపోయిన మాటలే. ఇంకా ఏమన్నాడు? తమ నాలుకతో ఏం చేస్తారంట? మోసం. అప్పడగాలంటే ఎంత బాగా వస్తారు మనిషి కాడికి? అక్క ఒక 10,000 ఇవ్వండి అక్క, 5 రోజులు ఇచ్చేస్తక్క అంటాడు. ఎవడు? మనిషి. 5 రోజుల తర్వాత పోనీలే ఇచ్చినామనుకోని, మంచి మనోడే కదా, మన తమ్ముడే కదా, మన బామ్మర్దే కదా, మన తోడికోడలే కదా, మనవాడే కదా, మన పొరుగువాడే కదా అని ఇస్తే వాడేం చేస్తాడు? తీసుకునేది ఎప్పుడేమో మంచిగా అడుగుతాడు, మళ్ళీ పోయి అడిగితే ఏమంటాడు? ఏం చేసుకుంటావో చేసుకోపో అంటాడు. ఏం చేసుకోవాలా? కోర్టు కేసు వేసిన కోర్టు కూడా ఏమంటుంది? వాడు ఇచ్చినప్పుడు తీసుకుపోయా, వాడి దగ్గర ఏమి లేదంట, ఆస్తులు గీస్తులు ఏమి లేవు అంటాడు. అంతే ఏం చేస్తుంది కోర్టు అయినా? మనిషి ఎలాంటి వాడంటే తమ నాలుకతో ఏం చేస్తారంట? మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద ఏమున్నది? సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో. ఏంటి నరుని మార్గం? దేవుని మార్గం పరిశుద్ధమైతే, దేవుని మార్గములో అపవిత్రులు పోకూడని స్థలమైతే, దేవుని మార్గములో విమోచించబడిన వారే పోవలసి ఉంటే, కానీ నరుని మార్గములో ఏమున్నాయంట? నాశనం ఉంది. నరుడు ఏర్పాటు చేసుకున్న మార్గములో కష్టం ఉంది. నరుడు ఏర్పాటు చేసుకున్న మార్గములో శాంతి లేదు. అందుకని కిందేముంది? శాంతి మార్గము వారు ఎరుగరు. తప్పిపోయినారు. దేవుని మార్గములో మనిషి నడవకుండా అందరూ త్రోవ తప్పి ఏకముగా తప్పిపోయి వారి మార్గములలో వారు ప్రయాణిస్తున్నారు. దేవుని భయం లేదు, దేవుడు చూస్తున్నాడనే భయం లేదు. సొంత భార్య ఈ కాలంలో ఎన్ని చూస్తున్నాం. ఈరోజు కూడా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్ని విషయాలు,
ఎన్ని విషయాలు, భార్య భర్తను చెబుతుంటే, భర్త వచ్చి భార్య చెబుతుంటే, ఎవరో ప్రేమించుకున్నారంట, ముక్కు పచ్చలారు ఒక చిన్న పిల్లని చేశారంటే, ఆ ప్రేమించిన అమ్మాయి కోసము చెప్పిందంట, ఆ ప్రేమించిన అమ్మాయి కావాలని చెప్పేసి వాడేమన్నాడు, నీ దగ్గర ఉన్న ఆ పాపను చంపేస్తే నేను పెళ్లి చేసుకుంటా అంటే, ఈరోజు న్యూస్, ఈరోజు వార్త ఏం చేశాడు వాడు, ముక్కు పచ్చలారని ఒక అమ్మాయిని చంపేసి ఇసుకలో, నది దగ్గర ఉన్న ఒక ఇసుకలో బూడ్చిపెట్టేశారు. పోలీసులు వెళ్ళి ఆ చిన్న బిడ్డ యొక్క శవాన్ని మళ్ళా వెలికి తీస్తూ వచ్చారు. అక్రమ సంబంధాలు, ప్రేమైన వారలారా, అక్రమ సంబంధాల కోసము మనుషులను, ముక్కు పచ్చలారి పిల్లలను చంపుతున్నారు. భర్త భార్యను చంపుతుంది, భార్య భర్తను చంపుతున్నాడు. తల్లిదండ్రులకు బిడ్డలు లేరు, బిడ్డలకు తల్లిదండ్రులు లేరు. మానవత్వం మంట కలిసిపోయింది. అందుకని కవి అన్నాడు, మాయమైపోతున్నాడన్న మనిషి అన్నవాడు మచ్చుకైనా లేదు చూడు మానవత్వం అని ఒక కవి. ప్రేమైన వారలారా, లేదు మనిషిలో మానవత్వం. ప్రేమలో మంట కలిసిపోతున్నాయి. ఎవరిలో చూసిన పగలు, అపవిత్రత, పాపము. ప్రియమైన వారలారా, ఎందుకు మేము ఇంతగా అరిచి చెప్తున్నామంటే, మానవుని జీవితం పతనమైపోయింది. వాడు తనకు నచ్చిన మార్గంలో వాడు వెళుతున్నాడు. మనిషి తనకు నచ్చిన మార్గంలో తను వెళుతున్నాడు. పాపము మార్గాన్ని ఎంచుకున్నాడు. అందుకనే ఏ భేదమును లేదు. రోమీయుల రాసిన పత్రిక 3:23 ఏమన్నాడు చివరిగా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. వారి జీవితాల్లో పాపం ఉండడాన్ని బట్టి శాంతి లేదు, శాంతి లేదు. ఒక యూట్యూబర్ అంట, ప్రియుడు కాదన్నాడని చెప్పేసి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఈరోజు వార్తే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? శాంతి లేదు, నెమ్మది లేదు, మనుషులు సమాధానం లేదు. బాగా కష్టపడి వస్తాడు, పగలంతా భయంకరంగా కష్టపడతాడు. కష్టమైన పని, పొలాలలో బేల్దారి పని, రకరకాల కష్టమైన పనులు చేస్తాడు. రాత్రి వస్తానే మనోడు ఏం చేస్తాడు, ఫుల్గా తాగొచ్చి మంచం మీద పడిపోతాడు. ఏమయ్యా తాగినావంటే, చేసిన కష్టాన్ని మర్చిపోవడానికి, ఇంట్లో బాధ తట్టుకోలేక మనోడు ఏం చేశాడంట, ఒక ఫుల్లో ఒక ఆఫో కొట్టేసాడు. మనోడు ఫుల్లో ఆఫో కొట్టేశాడు. ఏమి లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, ఏమి లేదు, సమాధానం లేదు, ఏమి లేదు, శాంతి లేదు. కారణం ఏంటంటే, నీలో ఉన్న పాపము. నీవు దేవుని మార్గంలో లేవు, నీవు నీ మార్గంలో ఉన్నావు. అందుకని దేవుడు అన్నాడు, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రియమైన వారలారా, చెడిపోయిన మానవుడి కొరకు, నశించిపోతున్న మానవుని కొరకు, దారి తప్పిపోయిన మానవుని కొరకు, తన మార్గంలో నడిచే మానవుని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నేనే మార్గము, సత్యము, జీవమని ఈ లోకానికి వచ్చి అనేకులకు దేవుని రాజ్యము గురించి స్వార్థను ప్రకటిస్తూ వచ్చినాడు. శాంతి కావాలనా, సమాధానం కావాలనా, నెమ్మది కావాలనా, నీ జీవితంలో పాపములు క్షమించబడే ఆ స్థితి నీకు కావాలనా, నువ్వు ఈ భూలోకములో నీ చివరి శ్వాస ముగించిన తర్వాత ఆ దేవుడుండే అతి పరిశుద్ధ స్థలములో ఆ దేవుని దగ్గరికి పోవాలనే కోరిక నీకుందా? అయితే ఒకటే మార్గం. ఏం చెప్పాడు యేసుప్రభువు వారు? నేనే మార్గం. ఎలా ఏర్పాటు చేశాడు ఆ దేవుడు ఆ మార్గం అంటే, కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనిషి ఏ విధంగా పోగాడు దేవుని మార్గములో? అపవిత్రులు పోకూడని మార్గం, విమోచించబడిన వారే వెళ్ళవలసిన మార్గం. ఎలా విమోచించబడతావు? నీ పాపం నుండి నీకు ఎలా విడుదల నీకు కలుగుతుంది? ఎలా దేవుడున్న అతి పరిశుద్ధ స్థలములో మార్గములో నువ్వు నడిచి ప్రయాణించి ఆ దేవుని దగ్గరికి నువ్వు ఎలా వెళ్ళగలవంటే, దేవుడే నీ కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎలా ఏర్పాటు చేశాడంటే, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఎలా ప్రతిష్ఠించినాడు? ఒక రోడ్డు వేయాలంటే ఏం కావాలా? ఇప్పుడు మన మిడుతూరులో కూడా రోడ్డు వేస్తున్నారు కాంట్రాక్టర్లు. ఏం తోలారు?
ఇసుక దోలుతున్నారు, కంకర దోలుతున్నారు. ఇంకో కొన్ని రోజులు పోతే సిమెంట్ వస్తుంది. ఆ సిమెంట్ వచ్చిన తర్వాత యంత్రాలు వస్తాయి, ఆ రోడ్డు వేస్తారు. ఎంత చక్కగా హ్యాపీగా నవ్వుకుంటా ఆ కొత్త రోడ్లో ప్రయాణం చేయొచ్చు. మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ యేసు ప్రభు వారు మార్గం ఎలా వేశాడంట? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైన మార్గం, జీవము గల మార్గం. ఆ మార్గాన్ని దేవుడు ఎలా ఏర్పాటు చేశాడంటే ఆయన శరీరము అను తెర ద్వారా. ప్రియమైన వారలారా, మనిషి పాపము చేసి తప్పిపోయింది మానవుడైతే, మనిషి పనికి మాలిన వాడుగా ఆ మానవుడు ఉంటే, దేవుని మార్గాల్లో నడవని స్థితిలో మానవుడు ఉంటే, ఆ మానవుని దేవుని మార్గంలో నడిపించడానికి సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి వచ్చి, యేసు ప్రభువుగా ఈ లోకంలో జన్మించి మనుషులందరి పాపములు ఆయన భరిస్తూ వచ్చినాడు. రోమా 3:23 ఏం చదువుకున్నాం? ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను, దేవుని మార్గాన్ని, దేవుని రాజ్యాన్ని, ఆ దేవుడు నా స్థలాన్ని పోగొట్టుకున్నారు. ప్రియమైన వారలారా, పోగొట్టుకున్నారు. అయితే ఆ దేవుని దగ్గరికి తిరిగి మానవుని చేర్చడానికి, ఆ దేవుని మార్గంలో మనిషిని ప్రయాణం చేయడానికి, చేపించడానికి ఆ దేవుడే ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాపములు ఆయన భరించి ఆ కలువరి శిలువ పైన తన శరీరమును శ్రమల పాలు చేసుకున్నాడు, రక్తము చిందిస్తూ వచ్చినాడు. ఆ మార్గాన్ని ఆ దేవుడు ఎలా ఏర్పాటు చేశాడో బైబిల్ చెప్తుంది. ఆయన రక్తము వలన, దేవుని రక్తము వలన, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రక్తము వలన మనిషి పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఆ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచగలిగితే, ఏమైనా విశ్వాసం ఉంచాలా? చెడిపోయిన మానవుడు, దారి తప్పిపోయిన మానవుడు, పాపములో ఉన్న మానవుడు, అసూయల చేత, పగల చేత, కుట్రల చేత, కుతంత్రాల చేత, ఆ రకాల ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపకముల చేత మనిషి తప్పిపోయి పాపము చేసి ఉంటే, దేవుని భయము లేని మానవుడు ఈ లోకంలో జీవిస్తుంటే, ఆ భయము లేని మానవుడి దగ్గరికి, మానవుని కోసం, పాపము చేసిన మానవుని కోసం, మార్గం తప్పిపోయిన మానవుని కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి శరీరముందు శ్రమపడి రక్తము కార్చి ఒక నూతనమైన మార్గాన్ని, జీవము కలిగిన మార్గాన్ని మానవుని కోసం ఏర్పాటు చేశాడు. వస్తావా మార్గంలోకి? టికెట్ ఏమి లేదు, ఫ్రీ, ఆల్ ఫ్రీ, బస్సు ఫ్రీ, నీకు విమానం ఫ్రీ, మేఘాల మీద కొనిపోబడతావు. కోటీశ్వరుడు విమానంలో పోతాడు. నువ్వు చచ్చిపోతే దేవుని దగ్గరికి ఎలా పోతావు తెలుసా? ఎలా పోతాడు మనిషి? ఎలా పోతాడు? మేఘాల పైన కొనిపోబడతాడు. ఎవరు పోలేరు? ధనవంతులు పోలేరు, కోటీశ్వరులు పోలేరు. ఒక్క యేసు ప్రభువుని నమ్ముకున్న వారు మాత్రమే ఆ మార్గము గుండా మేఘాల పైన దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తారు. నమ్ముతావా? ఆ దేవుడు నీ కొరకే వచ్చినాడని, ఆ దేవుడు నీ కొరకే ప్రాణం పెట్టాడని, ఆ దేవుడు నీ కొరకే ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని ప్రియమైన వారలారా నువ్వు నమ్మగలిగితే ఆ దేవుని రాజ్యము నీదే. దేవుడున్న అతి పరిశుద్ధ స్థలము నీదే. దేవుడు నీ కోసం అంటూ ఒక నివాస స్థలాన్ని ఆ ఏర్పాటు చేస్తున్న ఆ ప్రదేశము నీదే. అందుకని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనం అన్యోన్య సహవాసము గల వారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ప్రియమైన వారలారా, ఆ యేసు ప్రభు ప్రతిష్ఠించిన నూతనమైన జీవము గల మార్గులను ప్రవేశించాలంటే ఆయన చిందించిన రక్తము ఆ మార్గాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చింది. కాబట్టి ఆ దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం చీకటిలో ఉన్న మానవుడు వెలుగులో నడవగలిగితే ప్రతి మానవుణ్ణి ఆ యేసు ప్రభు రక్తం ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుంది. యెషయా గ్రంథంలో మనం ఏం చదువుకున్నాం? అది అపవిత్రులు పోకూడని మార్గం. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు రక్తంతో కడుగబడతారో, ఎవరైతే శుద్ధి చేయబడతారో, ఎవరైతే పవిత్రపరచబడతారో, ఎవరైతే ఆ మార్గము తెలుసుకుంటారో, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యానికి. ఎక్కడ వెళ్తారు? పరలోక రాజ్యములకు, దేవుడి అతి పరిశుద్ధ స్థలములోనికి వారు కొనుక్కోబడతారు. అందుకని ఆ దేవుని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఏం రాయబడిందో చూడండి.
ఎఫెసీ 2:18. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి. ప్రియమైన వారలారా, నిన్ను సృష్టించిన నీ తండ్రి దగ్గరికి నువ్వు పోవాలంటే, ఈ లోకం విడిచిన తర్వాత నువ్వు దేవునితో యుగాయుగాలు జీవించాలంటే, నువ్వు శాంతితో నెమ్మదితో యుగాయుగాలు ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఆనందించాలంటే బైబిల్ చెప్తుంది ఆయన ద్వారానే యేసే మార్గము, ఆ యేసు ప్రభు ద్వారానే పరలోక రాజ్యం, తండ్రి సన్నిధికి, ఆ దేవుని సన్నిధికి మానవుడు వెళతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక్క వచనం చెప్పేసి ముగిస్తాము. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీ 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారానే నీవు ఎక్కడికి రావాలా? దేవుని దగ్గరకు రావాలా? నువ్వు ఆ దేవుని ద్వారా, ఆయన ద్వారానే ఎందుకు రావాలా? ఆయనే ఎందుకు మార్గం, ఆయనే ఎందుకు జీవం, ఆయనే ఎందుకు సత్యం, ఆయన ద్వారానే తండ్రి యొద్దకు ఎందుకు చేరగలుగుతున్నాడంటే, ప్రతి మానవుని కొరకు ఆ దేవాది దేవుడు ఈ భూలోకానికి వచ్చి తన జీవితాన్ని త్యాగం చేసుకుంటూ వచ్చినాడు. దేవుడు మానవుడవుతూ వచ్చినాడు. దేవుడు శ్రమల పొందుతూ వచ్చినాడు. దేవుడు రక్తము కారుస్తూ వచ్చినాడు. దేవుడు చనిపోయి తిరిగి సమాధి చేయబడి ఆయన దేవుడు నిరూపించుకోవడానికి తిరిగి లేస్తూ వచ్చినాడు. ఆయన దేవుడు, మనుషుల కోసం ఈ లోకానికి వచ్చిన దేవుడు. అందుకనే యేసు ప్రభు వారు ఎలుగెత్తి చెప్తూ వచ్చినాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని. కాబట్టి ప్రియమైన వారలారా, మిడ్తూరులో ఉన్నటువంటి గ్రామ వాస్తవులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచితే ఆ తండ్రి సన్నిధికి, దేవుని సన్నిధికి, పరలోక రాజ్యానికి, దేవుడు నీ కొరకే సిద్ధపరిచే స్థలానికి నువ్వు వెళ్ళగలవు. ప్రభువైన యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనిషిని కడిగి పవిత్రుడిగా చేస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ, శాంతి, నెమ్మది, సమాధానం పొందగలరు. మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపలైన గొప్ప దేవ, రాత్రికాల సమయంలో మరొకసారి మిడ్తూరులో ఉన్నటువంటి నీ ప్రజలైన వారిని తండ్రి నువ్వు ప్రేమించి, దేవా, ఆ ప్రజలు నాయన ఏ విధంగా దారి తొలగిపోతూ వచ్చారో, తప్పిపోతూ వచ్చారు, ఏ విధంగా పాపం చేస్తూ వచ్చినారు, మానవుడిలోని ఒక్కొక్క శరీరం ద్వారా ఏ విధంగా పాపం చేస్తూ వచ్చినారు, ఎందుకు మానవుడు దేవునికి దూరం అయిపోతూ వచ్చాడు, ఇలాంటి సంగతులు తెలియపరిచి తిరిగి ఆ దేవుని దగ్గరికి మానవుని చేర్చడానికి ఆ దేవాది దేవుడి లోకానికి మార్గముగా, సత్యముగా, జీవముగా వచ్చి తన శరీరమును తండ్రి శిలువలో అప్పగించుకొని రక్తము కార్చడం ద్వారా, ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా మానవుని పాపములు క్షమించబడి అతి పరిశుద్ధమైన ఆ మార్గము ద్వారా తండ్రి సన్నిధికి చేరగలుటకు నువ్వు ఇచ్చిన అవకాశం కొరకే స్తోత్రం. తండ్రి, నీ మాటలు ప్రభువా ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమందిని ప్రజలకు తెలియపరుస్తూ వచ్చిన ఎవరైతే విన్నారో, సత్యమును గ్రహించుటకు, జీవాన్ని పొందుటకు, మార్గంలో చేరుటకు సహాయము చేయండి. తండ్రి సన్నిధి పోగొట్టుకోకుండా కృప దయచేయండి. మేలుకై జ్ఞాపకం చేసుకున్నామని మన తండ్రి పుల్లమ్మక్క వారి కుటుంబం కూడా తండ్రి ప్రేమించి నీ వాక్యాన్ని చెప్పడానికి వారు ఇచ్చిన అవకాశం వరకై స్తోత్రములు. కుటుంబానికి రావాల్సిన దీవెన దయచేయండి. అక్క కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. భాగ్యశ్రీ అక్కడ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంది, కనికరించి నీ దాసాలకు సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం దయచేయండి. తల్లిని కూడా జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. కుటుంబంలో ఏ అవసరాలు అక్కలోనే తీర్చి మహిమ పొందండి. వారి బంధుమిత్రులు ప్రతి ఒక్కరిని నేను జ్ఞాపకం చేసుకొని పేరు పేరున వారి కుటుంబాలను కూడా దీవించండి. చేరి వచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రములు బలపరచండి. యేసు ప్రభువు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన
దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం, ఈ అవకాశం ఇచ్చిన ఇంటి వారికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్.